హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y100e 5G ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 22 ఫిబ్రవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ E4 AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే అప్ టు 1200 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇట్లా వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి ఫ్లిక్కర్ సెన్సార్ అంటున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. Android 14 తో వస్తుంది. ఫన్ టచ్ OS 14 తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏది థిక్నెస్ సేమ్ ఉంటాయి కానీ వెయిట్స్ అయితే చేంజ్ అయిపోతాయి. ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్ తో వచ్చిన మొబైల్ చూసుకున్నట్లయితే 7.99 mm థిన్ ఉంటుంది. 185.5 grams అయితే వెయిట్ ఉంటుంది. అదే లెదర్ బ్యాక్ ప్యానల్ తో వచ్చిన మొబైల్ చూసుకున్నట్టయితే పర్పుల్ ఇది చూసుకున్నట్టయితే థిన్ సేమ్ ఉంటుంది. 7.99 mm థిన్ ఉంటుంది. వెయిట్ చూసుకుంటే మాత్రం 191 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఇక దీంట్లో ప్రైజెస్ చూసుకున్నట్టయితే 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపీస్ పెట్టారు. అలాగే 8GB 128GB మోడల్ చూసుకున్నట్లయితే 20,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ వచ్చేసి ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఫ్లిప్కార్ట్ అలాగే వివో ఇండియా వెబ్సైట్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఈ మొబైల్ షిప్పింగ్ వచ్చేసి ఈ నెల 27 నుంచి అయితే షిప్పింగ్ అయితే చేస్తారని చెప్తున్నారు. ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.